2002 మార్చి నెల చివరిలో ఒక రాత్రి నేను పండుకొని ఆలోచిస్తున్నా, నా ప్రాణాన్ని ఎలా తీసుకోవాలి, నీచం కంటే మరణం మేలు. జరుగుతున్న పరిస్థితులను చూసి ఇక ఈ అవమానాలు మనం బ్రతకలేం. కుటుంబానికి ఏం చేయలేకపోతున్నాం. ఏది చేసినా, ఏ ప్రయత్నం చేసినా దరిద్రం దరిద్రం దరిద్రం, శాపం. బంగారం పట్టుకున్న అది బూడిదైపోతుంది. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులకి ఎందుకు బతకాలి? అక్కయ్య చచ్చిపోయింది, నేను కూడా చస్తే పోయిద్దని అట్లా ఒక నైట్ ఆలోచిస్తున్నా. ఆలోచించేటప్పుడు బాగా ఏడుపు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ద్వాదశాక్షరి మహామంత్రం 12,008 సార్లు జపిస్తే స్వామి ప్రత్యక్షం అవుతాడంటే ఓ పుస్తకంలో పద్మాసనం వేసుకొని కూర్చొని ఉపవాసం ఉండి రామకోటి మళ్ళీ నోటితో చదివితే ఉచ్చారణతో మాత్రమే అయితే లెక్క తేడా వస్తుందేమో అని మంత్రం చదవటం రాయటం, చదవటం రాయటం, చదవటం రాయటం, చదవటం రాయటం చేశారు. నేను చేసే ఆ కార్యక్రమాల్లో 5 సార్లు దీక్ష తీసుకున్నా. తర్వాత చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నాకు చూపినటువంటి భక్తి మార్గంలో కొంతమందిని రెగ్యులర్గా ఇంటి దైవాలని, కుల దైవాలని రకరకాలుగా అందరికీ మోఖ్యా. మళ్ళీ భక్తి చేస్తే చిన్నగా కాదండి, ఏదో టెంకాయ కొట్టి దండం పెట్టుకుని సైడ్కి రావటం కాదు. మళ్ళా ఆ శ్లోకాలు మంత్రాలన్నీ పఠించి మళ్ళీ నిండుగా చేయాల పూజ, అప్పుడే తృప్తి. ఆ రాత్రి ఇంతగా నేను తిప్పలు పడ్డాను కదా. నా అరచేయి మీరు చూడొచ్చు, నా అరచేయి చూడొచ్చు మీరు. ఇందులో కర్పూరాలు వెలిగించుకొని కాల్చుకున్నా. అంటే స్పూను చెంచాతో కాకుండా అరచేతిలో ఆ కర్పూరపు కణికలు వేసుకొని నిప్పు ముట్టించి ఈ చర్మం అంతా సరసరసర కాలిపోతున్నా సరే భక్తి. దేవుడు కనికరిస్తాడు, దేవుడు మెచ్చుకుంటాడు, మాట్లాడతాడు, ప్రత్యక్షమవుతాడు, స్పందిస్తాడు. ఏదో ఒక గుడ్డి నమ్మకం. చేయగలింది కానీ ఏ దర్శనం కలగల. కాలేటప్పుడు మాత్రం సుక్కలు కనపడ్డాయి, అయినా సరే ఓర్చుకున్నా. చూడండి, హ్యాండ్ కనపడుతుందా? ఇది గుర్తు అన్నమాట. నేను అవి చేశానా లేదంటే, ఏ స్థాయిలో చేశానంటే అది ఒక సాక్ష్యం. ఓకే కదా, రైట్. ఆ తర్వాత ఆ రాత్రి అన్నీ తలుచుకొని పిచ్చోడు చేసినట్టు చేశా కదా. కాళ్ళకి చెప్పులు లేకుండా కిలోమీటర్లు నడిచా కదా. చన్నీటి స్నానం 3 లేచి చల్లటి చలిగాలిలో పోసుకొని మరి చేశాను కదా పూజలో. అమ్మ చెప్పిందని, అయ్య చెప్పాడని, తాత చేశాడని, వాళ్ళు చెప్పారని, వీడు కనపడ్డ దానికల్లా చేశాను కదా. ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా?